శుభప్రదం జయప్రదం. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. సీనియర్లు లేరు, తొక్కా లేదన్న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులరెడ్డి కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై దేవుని కడప కార్యకర్తలు తిరుగుబాటు చేయగా తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి చేరదీస్తున్నారు. కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ టీడీపీ నేతలు పుత్తా నరసింహారెడ్డి వద్దకు బయలుదేరారు. రోజు వర్గం తిరుగుబాటుతో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోంది. మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి ఒంటెద్దు పోకట్లపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్ని పోగొట్టుకున్నాం మనమన్నీ. దాని గురించి మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు అందిస్తారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఇది రెండోసారి. గతంలో కూడా దేవుని కడప టెంపుల్ కి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులందరూ కూడా తిరుగుబాటు చేసి ఏదైతే దేవుని కడప టెంపుల్ పూజలు చేసి ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆందోళన చేశారు. ఆ తర్వాత పుత్తా నరసింహారెడ్డిని కూడా కలిసినట్టు నేపథ్యం. అదే కోణంలో ఈ రోజు కూడా మైనారిటీ నేతలు ఏదైతే పెద్ద వర్గాల్లో పూజలు చేసి ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించాలి, సీనియర్ లేదు, ఎవరు తామే ఏదైతే తమ కుటుంబమే ఇక్కడ ఆధిపత్యం అని చెప్పేసి స్పష్టంగా ప్రెస్ మీట్ లో ప్రకటించడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు ఎటువంటి స్థానం కల్పించడం లేదు, కడప నగరంలో ఉన్నటువంటి వాళ్ళని అసలు ముందుకు తీసుకెళ్లడం లేదనేటువంటి కార్యక్రమం సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టి తన అనుయాయులు మాత్రమే ఇక్కడ పక్కన చలాయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనేది తీవ్రమైన దుమారం రేగుతుంది. అన్ని వర్గాలు కూడా మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైనటువంటి ఆందోళన దిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెను ఒంటరిని చేయడంతో పాటు ఆమెను ఏకఛత్రాధిపత్య పోకడ ఎవరికి కూడా నచ్చినటువంటి పరిస్థితి ఉందనేది తెలుగుదేశం పార్టీ నాయకులే స్పష్టంగా చెప్తున్నారు. దానికి కూడా ఆమె కుర్చీల కోసం కొట్లాడటం, ఆ ప్రోటోకాల్ అంటూ వివాదాలకు, ప్రతిదానికి వివాదాలకు తలదూవటం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మొత్తం ఇటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికి కూడా రుచించుకోలేదు. దీంతో ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలి అంటే పక్క నియోజకవర్గంలో ముఖ్యంగా నేతల మధ్య జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీల మధ్య కూడా ఈమె వ్యవహార శైలి ఎవరికి కూడా పసగడం లేదు. దీంతో పక్కగా ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి ఏదైతే ఇక్కడ వ్యతిరేక వర్గం వస్తుందో వాళ్ళందరినీ కూడా పంతం చేర్చుకొని తాను పోషిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో రాజకీయంగా ఆమెకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.